వినాయక చవితి చిన్నప్పుడు నాకు ఫేవరెట్ ఫెస్టివల్. పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్లి పూజకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొచ్చేసిన. బీకేపీ హోమ్స్ బయట చిన్న స్టాల్ పెట్టి మా వాళ్ళందరూ మట్టి గణేషుని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. వాస్తవానికి వినాయక చవితి వస్తుందంటే నాకంటే మా వాళ్ళే మస్తు ఖుషి ఉంటాయి. ఇక మా పంతులు గారు అయితే చెప్పిన టైం కన్నా ముందే వచ్చేసారు కానీ ఇంకా డెకరేషన్ పనులు ఎక్కడిదక్కడ అయిపోయినని చెప్పేసి నేనే వచ్చేసిన. బీకేపీ హోమ్స్ గణేషుడిని ఎవరైనా దర్శనం చేసుకోవడానికి రావచ్చండి. ఈసారి మా బుజ్జి గణపయ్య చాలా చాలా బాగున్నాడు. చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బీకేపీ హోమ్ స్టోర్ లోపలికి వెళ్తుంటే నిజంగా తెలియని ఒక కొత్త వైబ్రేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వినాయకుడు వల్లనే ఈసారి 9 రోజులు నిష్టగా పూజిస్తాం. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ మంచి కార్యం మొదలు పెట్టాలన్నది వినాయకుడు పూజ తర్వాతనే అంటారు. చిన్నప్పుడు చదువు బారావాలని చెప్పేసి వినాయకుడి దగ్గర బుక్స్ పెడుతుండే. మా అన్న మా చెల్లెనేమో 4-5 బుక్స్ పట్టుకొని వస్తుండే. మన దగ్గర బుక్సే లేవు. ఏం చేయాలి అర్థం కాక ఆల్ ఇన్ వన్ బుక్ పెడుతుండే. అప్పుడు మా డాడీ సీరియస్ లుక్ ఇస్తుంది. కీకీ గడు ఫస్ట్ టైం బీకేపీ హోమ్స్ కి రావడం, అందుకే స్పెషల్ ఎంట్రీ. ఈ రోజు అయితే బీకేపీ హోమ్స్ కస్టమర్స్ అందరూ చాలా మంచి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బీకేపీ హోమ్స్ తరఫు నుండి వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి.